కోరుకుంటూ ఈ రక్తపోక్షణ కోరుకుంటూ తిరిగి లేచిన నీ శక్తి గల నామమున ప్రార్థిస్తూ అర్పిస్తూ యేసుప్రవారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాన్ని ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీ సన్నిధిని అనుభవించుట కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచి తీసుకొని వచ్చి విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాను. మరొకసారి ప్రభా నాయన ఈ దినమున మరి ప్రభా నీ పరిచర్య కొరకై నీ యొక్క దైవదాసుని మరి ప్రభా మీరు మరుగు చేసుకొని మా ముందుకు తీసుకొని వచ్చినటువంటి మీ యొక్క లేఖన భాగం నాయన 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనాన్ని మా ముందుకు మీరు నడిపించారు. ఆ వాక్యము చేత మమ్మల్ని ఏమని ఆయత్తపరచడానికి మీరు ఇష్టపడ్డారో, ఏ రీతిగా ఆత్మీయ కొరతను మీరు తీర్చడానికి ఇష్టపడుతున్నారో, ఏ రీతిగా మీరు మమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారో, మా విషయంలో మీ ప్రణాళిక, మీ యొక్క ఉన్నత ఉద్దేశం, మీ యొక్క ఏర్పాటు ఏమైనదో మీరు ప్రత్యక్షపరచుట కొరకై మీరు తీసుకొని వచ్చినటువంటి మీ లేఖన భాగములను బట్టి మీకు అనేకమైన వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. దేవా మరి నాయన ఈ సమయమును ప్రభా మీరు మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవా మరి నిద్ర మత్తు నుండి సోమరితనం నుంచి మీరు తప్పించండి. దేవా ఆయా రీతులైనటువంటి నాయన శబ్దముల నుంచి పిల్లల నుండి అల్లరి నుండి తప్పించమని నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నాను. దేవా నీ దాసుని కూడా ఎండంతల ఆత్మచేత అభిషేకించి మీరు వాడుకొని తెరవబడిన ఆకాశమును మా మధ్య ఉంచి దేవా నీ వాక్యమును ప్రభా మా మధ్యకు ధారాళముగా ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీరే జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసుని మీరు సంపూర్ణంగా మరుగు చేసుకోనండి. దేవా మీ యొక్క కేవలం నోటి బూరగా మాత్రమే వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. దేవా పునరుత్థాన శక్తిని బలమును నీ దాసునికి మెండుగా అనుగ్రహింపచేస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాం. మరొకసారి ప్రభా నీ దాసుని నోటి నుండి వస్తున్నటువంటి ప్రతి మాట దేవా నీ యొక్క మాటగా జీవము కలిగిన నీ మాట ప్రతి బిడ్డను బ్రతికించేది, జీవింపజేసేది, ఆయుష్ను పెంచేది, జీవిత యాత్రలో తోడైండి నడిపించే వాక్కులు కనుక దేవా మీరే బహుబలముగా ప్రభా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోనండి. ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచమని నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనొచ్చు. నా ప్రాణప్రియుడు నా విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రియులు చేసిన ప్రార్థన మీరు విన్నందుకు కొరకు వందనములు. చదువుకున్న లేఖనము, చేర్చిన ప్రజలు, సౌండ్ సిస్టమ్, విద్యుత్ శక్తి, మైకులు, కేబుల్ సమస్త మీ స్వాధీనకి అప్పగించుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మీ అధ్యక్షత వహించండి. నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని సహాయపడమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మొదటి సెషన్లో 2 భాగాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. రెండో సెషన్లో 2 భాగాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. కలవరం ఏమీ లేదు. షేర్ వచ్చిన వారందరికీ మధ్యాహ్నపు విందు ఇక్కడే ఉంటుంది కనుక ఈ విషయంలో తొందరపాటు పడవలసిన అవసరత లేదు. మీలో ఎంతమంది ప్రభా ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడు, నా ఆత్మీయమైన క్షేమం కొరకు అని ప్రార్థిస్తూ వచ్చారో మరి నాకు తెలియదు, కానీ నేనైతే ప్రార్థన చేసుకుంటా. కొంతమంది డౌట్ వస్తుంది, చెప్పేది నువ్వు కదా, నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావు అని. దేవుని వాక్యము అనేది అది ప్రతి వ్యక్తికి నిత్య అవసరమైనదే. మనకు భౌతికంగా కొన్ని నిత్య అవసరమైన వస్తువుల కంటే కూడా విశేషమైనది ఏంటి? దేవుని వాక్యముతో సమానమైనది మరొకటి లేదు. కాబట్టి ఎక్కువగా మనం ఇతరుల కొరకే చేస్తాము తప్ప ఏం చేయము. ఎక్స్పెషల్లీ ప్రభా
ఈ కూడిక ద్వారా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేను ఏం విడిచిపెట్టాలి, ఏమి నేను హత్తుకోవాలి, లేక ఏమి నేర్చుకోవాలి, నా దిశ నిర్దేశాల విషయంలో, నా భవిష్యత్తు విషయంలో, నా కుటుంబ విషయంలో నేను ఎలా మసులుకోవాలి, నా సంఘముతో సమాజంతో నేను ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ వ్యక్తిగతంగా అవసరం. నేను వాంటెడ్గా ప్రార్థన చేయించడానికి అవకాశం ఇస్తూ ఉంటాను. ఒక్కోసారి వర్తమానం అయిన తర్వాత కూడా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అనే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ప్రేరేపించబడిన వారు అంటే మనం ప్రార్థన చేయాలని కాదు, అంటే ఈ వర్తమానం ద్వారా, ఈ పరిచర్య ద్వారా, ఈ కూడిక ద్వారా నా కొరకు అనేది ప్రామాణికమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరొక వచనాన్ని చదువుదాం. అది మనం రెండవ భాగంగా ధ్యానం చేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చదివి సహాయపడండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. ఈ మాటల గురించి మనము ధ్యానం చేస్తాం. అతి గంభీరమైనటువంటి సమయము. సంఘము, సహోదరులు, దైవ సేవకులు ఎంతగానో ప్రార్థించినటువంటి సమయం. సంఘము దీని కొరకై ఎంతగానో సమర్పించుకున్నటువంటి సమయం. అలాగే ఈ కూడికల నిమిత్తము కొంతమంది చేయూత ఇచ్చినటువంటి వారి కష్టార్జితములో సమర్పించుకున్నటువంటి త్యాగము కూడా లేకపోలేదు. వీటన్నిటికంటే కూడా వంటశాలలో పనిచేస్తున్న వారి త్యాగం కూడా ఉంది. వీటన్నిటికంటే విశేషమైన త్యాగం ఎవరిదో చెప్పగలరా? ఖచ్చితంగా ఆలోచించగలరా? మీకేమైనా థాట్ వస్తే నాతో పంచుకోండి. సంఘం ప్రార్థించారు, సంఘానికి భారం ఉంది. కొంతమంది ప్రార్థించారు, సొమ్ము రూపకంగా సహాయపడ్డారు, పరిచర్య చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. వీటన్నిటితో పాటు ఇంకా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఆ విషయం ఏంటి? ఎవరు? కాబోలు. కానీ నా మనసులో ఆ తలంపు లేదు. సో మీరు చాలా ఉన్నతంగా ఆలోచించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పండి. అన్నిటికంటే విశేషమైనటువంటి విధానాన్ని గురించి కరెక్ట్గా ఆలోచించండి. చదవటం, బైబిల్ చించటం, ఎగరటం, గెంటటం అంటారా? చాలామంది తప్పులో కాలేస్తున్నారు. వీటన్నిటికంటే విశేషం ఏంటంటే మీరే. వీటన్నిటికంటే విశేషం ఎవరు? మీ అమూల్యమైన సమయాన్ని మీరు విఐపీలు విడిచిపెట్టుకొని, పనులు, బాధ్యతలు ఉన్న, శరీరం సహకరించినా సహకరించకపోయినా, మా ప్రీతమ నాయకుడు మత్తయ్య గారు రాత్రంతా గడిపి ఉల్లాసంగా పాటలు పాడుకొని
మరి 5:30కో 5ంటికో ఇక్కడ నుంచి సెలవు తీసుకొని వెళ్ళినట్టున్నాడు. ఒక నిమిషమైనా నిద్రపోయాడో లేదో తెలియదు. కాబట్టి వీటన్నిటికంటే విశేషము ఎవరంటే దేవుని ప్రజలు. వారి అమూల్యమైన సమయాన్ని విడిచి ఈ స్థలానికి చేరి రాగలగటమే వారి ఆత్మీయమైన క్షేమము కొరకే ఏర్పాటు చేసే కోడికలు. కాదంటారా? అవునంటారా? చెప్పరేంటి? నోరు ఎంతమంది ఇంటి దగ్గర పెట్టొచ్చారు? వారి చేతులు ఎత్తండి. నేను పెట్టి రాలేదు కాబట్టి నేను చేతులు ఎత్తను. సరే, అప్పుడప్పుడు మనం బెల్లం కొట్టిన రాయగా కొంత ఎంతైనా మంచిది. అంటే మీ ఆత్మీయతకి నేను హ్యాట్సప్ చేస్తున్నాను అనుకోండి. నేను మీ అంత ఆత్మీయని కాదు కాబట్టి నాది చాలా మిటిమిటి జ్ఞానము, తెలిసి తెలియని విధానము, కొన్ని అవగాహన లేని స్థితులు కూడా. ఒక రకంగా చెప్పాలంటే నా మైండ్ మీ అంత మెచ్యూరిటీ కూడా లేదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది నా స్థితి. మరి మీ స్థితి నాకు తెలియదు కదా. అందరు చెప్పాలంటే ఇప్పుడు మనకు సాయంకాలం అయ్యేటట్టుంది. కాబట్టి చేస్తాం. యవనస్తుల గురించి, పరిచర్యని గురించి మనము ఈ ధ్యానం చేస్తాం. ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనపడుతున్నాడు. అతని పేరేంటి? అతని వయసు ఎంతంట? ఏజ్ రీచ్ అయిన వారందరూ అంతేనా? దాన్ని దాటావా? కరెక్ట్గా 25. సో సిల్వర్ జూబ్లీ ఏజ్ వాళ్ళు చాలా అరుదు. ఏం జూబ్లీ ఇది? సిల్వర్ జూబ్లీ ఏజ్. సో మనం టోటల్గా ఇలా అనుకుందాం, యవనస్తులు అనుకుందాం. యవనస్తులు అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు? యూదా సాంప్రదాయం వద్దు, ఇప్పుడు మనం భారతదేశ సాంప్రదాయంలో ఆలోచిద్దాం. యవనస్తుడు అంటే దాదాపుగా 12 దాటినప్పటి నుంచి 39 వరకు, అంతేనా? బీసీలా ఓసీలా? జాబు ఎప్పటి వరకు అర్హులు? 45 అంటే అది ఎస్సీనేమో బహుశా. 39 40? 40 అంటే పార్ట్ బికి వచ్చినట్టు అని బైబిల్ చెప్తుంది. అంటే 40 అంటే సగం ఏజ్ అని కదా. ఇప్పుడు సగం కంటే తక్కువ ఉన్నవాడే అర్హుడు అంటే అతని వయసు ఎంత ఉండాలి? కనీసం 39 లోపు ఉండాలి. 40 దాటితే మాత్రం అర్హత పోయినట్టే. కానీ జగన్ ప్రభుత్వం గారి ఆధ్వర్యంలో 44 ఉన్న వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారో సిస్టర్స్. 43, 42 ఆ ముదృష్టపోడు, ఆ దరిద్రుడు ఇలా అనుకుంటుంటారేమో, నాకు తెలియదు. బయటికి వినపడవలేండి అవి. ఆ మహనీయుని మనం అలా వల్లించకూడదు. ప్రస్తుతం ఆ విషయాలు అప్రస్తుతం. ఒకవేళ ఆయన ప్రభుత్వము పొడిగించబడితే అమ్మయ్యా 5 ఏళ్ళు పోగొట్టుకున్న ఎట్టకేళ్లకు 45లో నేను చేరగలిగాను, ఈ సంవత్సరం వస్తాయో రావో అనుకునే వాళ్ళు కూడా ఉంటారేమో, తెలియదు. సరే, మీరు చాలా మంచోళ్ళు. అవి వచ్చినా రాకపోయినా మీకు ప్రభు సహాయపడతాడు. ఇక్కడ మాత్రం మనం గమనించవలసిన విషయం ఏంటంటే అతను యథేచ్ఛగా తిరుగు లేకుండగా కంచుకోటగా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు? మన భాషలో ఆలోచిద్దాం. 29 సంవత్సరాలు పరిపాలించాడంట కింగ్, రాజు రాష్ట్రానికి అనుకుందాం. 29 సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు గెలవాలి? మన లెక్కల ప్రకారంగా 6 పర్యాయములు ఉత్తీర్ణుడు అవుతే 29 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు తన పాలన ఉంది అనేది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇది ఏ నియోజకవర్గం వస్తుంది? శ్రీదేవమ్మ నియోజకవర్గమేనా? ఈ తిక్కలోని ఆడబట్టుకొచ్చారా బాబు? శ్రీదేవమ్మ నియోజకవర్గం గాడు కూడా వెళ్ళాడు అనుకునిస్తుంది కదా. అదే పని మీద ఉంటా నేను.
కాబట్టి ఇప్పుడు శ్రీదేవమ్మ ఎన్నిసార్లు గెలుస్తుందో మనకు తెలీదు. ఆలోచిద్దాం. ఈ మధ్య కాలంలో కొన్ని నియోజకవర్గాలు అన్నీ గలిబిలిగా మారిపోయినట్టు కూడా ఉన్నాయి. కొన్ని పాలెం నియోజకవర్గానికి పోయినాయి, కొన్ని పత్తికొండకు పోయినాయి కదా, కొన్ని ప్రదేశాలు కర్నూలులో కూడా ఉన్నాయేమో వస్తూ వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ఆ రెండు వయసు కలిపిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ చేతులు ఎత్తండి. 25 + 29 మొత్తం ఎన్నైనాయి? 50. మేము ఆల్జిబ్రా అంటే గుండె గాబరా అండి అంటారా? 50. గురుగారు ఎవరు 54? ఒకరే కనపడుతున్నారా? 2-3 ఉన్నారా? కాబట్టి మొత్తం ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు హిజ్కియాకి? అంటే కరెక్ట్గా తన జీవితంలో రైట్ సంవత్సరాల వయసు కలిగిన వారు డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు. నా బతుకు జీవితకాలం అంతా 10th కూడా పాస్ అవ్వలేను అనుకుందాం కాసేపు. నాకు ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది, ఇలా కరోనా పొడిగిస్తే నేను కూడా 10th క్లాస్కి ఫీజు అప్లై చేస్తే చెక్క పాస్ అయిపోతా, దరిద్రం 10th అయినా చదివానని చెప్పుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ అవకాశం దొరకట్ల, దేవుని చిత్తం. దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. మొత్తానికి ఒకటి కట్ట 6,000 రూపాయలు చెల్లించాను. వాడు ఆచూకులో లేడు. అది దేవుని చిత్తం కాదని దాన్ని వదిలేశాను అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. కాబట్టి తెలియడం లేదు నాకు. ఎలాగైనా 10th అన్నా చదివానని చెప్పుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 32వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. నాటి యవనస్తుడికి నేటి యవనస్తుడికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడాలి. మీరు 32వ అధ్యాయము 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను, చూడండి హిజ్కియా జీవితంలో అతని ఔన్నత్యం ఎలాగుందో, అతని ఆర్థిక స్థితిగతులు ఎలాగున్నాయో, తను ఈ వయసులోనే ఈ స్థాయికి ఎలా చేరగలిగాడో నిన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. బ్రదర్, మీ గురించి నేను దాదాపుగా 15-20 మంది వ్యక్తుల దగ్గర విన్నాను. ఎలాగైనా నాకు ఒక అమ్మాయిని పెళ్లి సంబంధం చూడండి అంటే. నేనేమన్నా ఒక వ్యక్తికి 1000 మందిని చూస్తున్నానా? ఏమంటున్నాడు? సరే ఎన్ని తర్వాత అండి, మంచిదే, ఎవరు చెప్పారంటే ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ ఒక అమ్మాయిని నాకు సంబంధం చూసి పెట్టండి సార్ అన్నాడు. సరే మీ బయోడేటా అవన్నీ పంపండి అంటే బాగోదేమో అంటున్నాడు. మళ్ళీ ఏంటంట, ఈ పెద్ద మనిషి గురుగారు అంటారు, ఆ పిల్లగాడికి వయసు ఎంత? ఆ పిల్లగాడి వయసు 60 ఏళ్ళు. ఆ పిల్లగాడి వయసు ఎంత? 60 ఏళ్ళు. 2913 సంబంధాలు చూశాడంట. ఎన్ని సంబంధాలు చూశాడు? కానీ ఏ అమ్మగారు ఈ దరిద్ర మొహాన్ని ఇష్టపడట్లేదు, తమరైనా చూసి పుణ్యం కట్టుకోండి అని అన్నాడు ఆయన. 60 సంవత్సరాల వయసు ఉన్న అతనికి నేనేం చేయాలంట? ఎవరిని చూడాలంట? అదే అడిగాను నేను కూడా. ఏమండి ఎవరిని చూడమంటారు అని అడిగాను. ఎవరిని చూస్తావు? అమ్మాయినే చూడన్నాడు. ఆ వయసుకి అమ్మాయి దొరకదు, అమ్మమ్మ దొరుకుతుంది. ఆ వయసుకి ఎవరు దొరకరు? అమ్మాయి దొరకదు, అమ్మమ్మ దొరుకుతుంది. మీకు తెలియదేమో, 76 సంవత్సరాల అంకుల్కి 65 సంవత్సరాల ఆంటీకి నేను వివాహం చేశాను. అదే పని మీద ఉంటా నేను. ఆయనకేమో సేవ చేయాలని పిచ్చి ఉంది,
భార్య లేదు. మిలిటరీ రిటైర్డ్ అయినాడు. ఆయన చూస్తే 35-40 ఏళ్ళ అబ్బాయిలాగా ఉంటాడు. డానియల్ గారు కూడా అంతే ఉంటారు అనుకోండి, జుట్టు తెల్లగైంది కాబట్టి. డానియల్ గారైనా ఆ బింగిదెడ్ ఏజ్కేల్ గారైనా పుట్టే వాళ్ళ అన్నయ్య అని పిలుస్తారు, పెరిగితే తమ్ముడు అని పిలవాలి. వాళ్ళు అట్టాగే ఉంటారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ ఆంటీతో నేను మాట్లాడితే, సరే బ్రదర్ చాలా సంతోషం, సేవలో ఉంటాం, నాకు కూడా సంతోషమే కదా. నా జీవితానికి తండ్రి లేడు, తల్లి లేడు, అన్న లేడు, ఎవరు లేరు. ఆ మంది అతను కొంచెం నాకులాగా ఉండంట. నీకులాంటి ఒక ముదృష్టముని చేసుకున్నా ఇంకా నయం. ఆడు దెబ్బకు చచ్చాడు 3 నెలలకే, నా బతికిట్టు అయిపోయిందనింది. సరే మొత్తానికి వాళ్ళతో నేను మాట్లాడిస్తే ఆమె అంటుంది, ఏమండి మీకు 60 ఉంటాయా 65 ఉంటుందా అని ఆమె అడిగింది. పిచ్చమోహన్ దానా, నేను నీకంటే 10 ఏళ్ళు పైనే పెద్ద ఉంటాను అన్నాడు. 10 ఏళ్ళ ప్రక్కన నిలబడు. నిజంగా అద్భుతంగా ఆ జంటని ఒక సంఘాన్ని పంపించాం. మన సహవాస నాయకుడికేమో ఎవరు లేరు తెలుసా? చెప్పండి. ఇప్పుడెందుకు ఆ దరిద్రం తగలాడుతుందో నాకు తెలియదు. ఆయన పడుచు వయసులోనే వచ్చాడండి. ఆయన పరిచయం అంతా సిస్టర్స్ మధ్యలోనే తిరిగి పరిచయం చేశాడు. నిగ్రహము ప్రామాణికముగానే వెలిచూపుని బట్టి తీర్పు తీర్చడం అది దౌర్భాగ్యకరమైన విధానం. కాబట్టి ఎందుకో ఈ కాలంలో ఆ దరిద్రం బాగా పరిపాలిస్తుంది. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో. అంకులు నెల్లూరు వాస్తవ్యుడు, దైవ శిఖామణి. అంకుల్ గారి పేరు ఏం పేరు? దైవ శిఖామణి గారనే దైవ సేవకుడు. తెలంగాణలో చౌటుప్పల్లో మందిరం పరిచయం చేశాడు. పరిస్థితి బాగోలేదు కానీ ఆంటీ శరీరాన్ని విడిచిపెట్టింది. ఆయన సేవలో కొనసాగించాలంటే ఒక పుణ్యాత్మురాల్నిచ్చి వివాహం చేశారంట, సేవలు ఉండాలని. ఆమె నా జీవితంతో చెలగాటమాడింది. జాషువా, నేను చాలా చిన్నవాడిని, పరిచర్య నుంచి నన్ను గెంటేశారు, నా బ్రతికి ఇలాగ అయ్యింది. ఎవరైనా పిలిస్తే అట్లా కాసేపు వెళ్ళి పరిచర్య చేసి వస్తున్నాను. చాలా బాధ, చాలా కష్టపడి సేవ చేశాడు అంకులు. అదేంటి అంకులు మీరు ఈ వయసులో అంటే, తప్పదు, ఏం చేస్తాం, రూల్స్ అలా పెట్టారు. నేనేం చెప్పగలను? వారికి ఏమైనా సలహా ఇవ్వగలనా? నా వయసు సరిపోదు. కాబట్టి ఆయన వచ్చి నాతో చెప్పడం, సరే జాషువా ప్రార్థన చేయి, దేవుని చిత్తం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 60 సంవత్సరాల వయసు వాడికి వివాహం చేసి ఒక సంఘంలో పెట్టాలి. నేను ఇప్పుడు అతనికి తెలంగాణలో ఒక బ్రాంచ్ ఉంది, ఆ ఏరియా నుంచి ఒక బాబు వస్తున్నాడు ఈ టీంతో కలిసి బాప్తిజం తీసుకోవడానికి. కాబట్టి ఆ ఏరియాలో అతనికి వివాహం చేసి పరిచర్యలో ఉంచాలన్నదే ప్రభు నాకు ఇచ్చిన భారం. చాలా పెద్దవే. నా తండ్రి లాంటి వాళ్ళకి వివాహాలు చేసి పరిచర్యలో పెడుతూ ఉన్నాను. దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. ఈయనకి నా తాత లాంటి వాళ్ళకి కూడా వివాహాలు చేసే రోజులు ఉన్నాయి, ప్రభు మహాకృపను బట్టి. కానీ ఇక్కడ మనం భాగంలోనికి వస్తే, హిజ్కియా జీవితంలో 25 సంవత్సరాల వయసులోనే దాదాపుగా ఇప్పుడు కూడా మన ప్రియతమ నాయకుడు జగన్ గారు ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే వయసు పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం చూస్తే,
స్నేహితులారా, మిత్రులారా, హిజ్కియా ఏ వయసులో రాజయ్యాడు? ఏ వయసులో రాజయ్యాడు? 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఏ ప్రాంతానికి రాజయ్యాడు? యెరూషలేముకి రాజయ్యాడు. ఎన్ని గోత్రాలకు రాజయ్యాడు? 2 గోత్రాలకి రాజయ్యాడు. ఒకటి యూదా గోత్రం, రెండవది ఎఫ్రాయిమా. చెప్పండి, ఏ గోత్రం? చెప్పండి. డౌట్ వచ్చిందా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఊరికి అలా వాడాను. రెండో గోత్రం ఏంటి? కరెక్ట్ చెప్పండి. అసలు 10 గోత్రాలు చెప్పండి. బాబు నీకు దండం పెడతాను, దిగిపోతే కాసేపు భోంచేసైనా పారిపోతామంటారా? యూదా గోత్రానికి పుణ్యక్షేత్రం యెరూషలేము, ముఖ్య పట్టణం యెరూషలేము. ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారికి పుణ్యక్షేత్రము బేతేలు, ముఖ్య పట్టణం సోమ్రోను. యూదులని అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే దక్షిణ రాజ్యము. మనం కూడా ఏ రాజ్యంలో ఉన్నాం? ఏ ఇండియాలో ఉన్నాం? దక్షిణ భారతదేశంలో. మనం కూడా ఇండియాలో మనం ఏ ప్రాంతంలో ఉన్నాం? దక్షిణ భారతీయులం. కాబట్టి ఆనాడు ఉత్తర రాజ్యము కూడా ఎక్కువ జనాభా, 12-10 గోత్రాలు ఉంటే, మన ఇండియాలో కూడా ఉత్తర ఇండియా దాదాపు ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు? 24 రాష్ట్రాలు. దక్షిణ ఇండియా కేవలము 4 ఉండేటివి, 5 అయినాయి. 56కు పూర్వము తెలంగాణ సపరేటు స్టేట్. మరలా కేసీఆర్ పుణ్యం అంటూ అయ్యగారి ముఖ్యమంత్రి అవ్వడానికి ఏమైంది? అది మరలా సపరేట్ స్టేట్గా పరిగణించబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఇంత చిన్న వయసులో కొంతమంది 25 సంవత్సరాలకి డిగ్రీ కూడా పట్టభద్రులు కాలేనటువంటి వారు ఎందరున్నారో. విజయవాడలో మన మందిరానికి ఒక అంకుల్ వస్తాడు. మీకు అందరికి కాదు, నాకు కూడా కాదు. వారి కుమారుడు ఆయన ఒకేసారి 2018లో 10th క్లాస్ పాస్ అయ్యారు. వారి కుమారుడు అంటే ఎన్నో కుమారుడు అనుకున్నారు? 8వ కుమారుడు. 8వ కుమారుడు తండ్రి ఏం చేయాల్సి వచ్చింది? ఒకే క్లాసు ఎగ్జామినర్ హాల్లో ఎగ్జామ్ రాస్తే దేవుని మహాకృపను బట్టి బై లక్ ఏంటంటే కుమారుడు తండ్రి పక్కపక్కన డెస్క్లో చేరడం వల్ల ఆ పంతులు గారు ఆయన ఉద్యోగం ప్రమోషన్ కోసం అని ఆలోచించి ఎగ్జామినరు కాస్త ఎలిప్ చేస్తే అప్పుడు పాస్ అయ్యాడు అతను. ఎవరెవరు కలిపి ఒకేసారి పాస్ అయ్యారు? తండ్రి కుమారుడు. అయితే విచిత్రం ఏంటంటే తండ్రికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అక్కడ. తండ్రికి 578 మార్కులు వచ్చినాయి, కుమారుడికి 470 మార్కులు వచ్చినాయి. ఎందుకు మార్కులు ఎక్కువేంటో చెప్పండి. తండ్రికి ఆయన హ్యాండ్ రైటింగ్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత అందంగా ఉంటాయి. అందుకనే రైటింగ్ కూడా ఏమొచ్చింటాయి? మార్కులు వచ్చింటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు చాలా మంచి వాళ్ళు కోడి గీతలు కొంగ గీతలు ఎవరు గీయరు అనిపిస్తుంది. కొంతమంది రాస్తే వాడి తప్ప ఇంకోటికి అర్థం కాదు కదా. సరే, ఇక్కడ మనం అటు వెళ్తే ఇటు రాలేము, మన సమయం సరిపోదు. హిజ్కియా జీవితంలో
ఇంతగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ప్రామాణికమైన విషయం ఏమైంటుందంటారు? 2 నిమిషాల్లో ఎంతమందిని చెప్పొచ్చు? 60 మంది చెప్పొచ్చు. చెప్పండి. యథార్థంగా ప్రవర్తించాడు, ఇంకా వగర త్వరతరాడు. చెప్పండి. అంటే మీ దగ్గర ఎంత వర్తమానం ఉందో నాకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు నేను ఎంత జాగ్రత్త పడాలో కూడా నాకు తెలుస్తుంది అన్నట్టు. ఇంకా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇంకా చెప్తాలి బంగారం. దేవుని మాట. ఇంకా త్వర చెప్పండి. 2వ పిల్లర్ ముందున్న వాళ్ళు చెప్పండి ముందు, తర్వాత వెనుక వాళ్ళకు కూడా అవకాశం. మీకు కూడా అవకాశం ఇస్తాం. డోంట్ వెరీ, బీ హ్యాపీ. చెప్పండి. అంటే టైం వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అంతే తప్ప, లేకపోతే మీ దాకా వస్తుంది రాదని కాదు ఇక్కడ. చెప్పండి. ఆల్రెడీ అయిపోయినట్టుంది. సో మీరు చెప్పింది కూడా కరెక్ట్ అనుకుందాం. కరెక్టే కాబోలు. ఇంకా చెప్పండి. ఇవన్నీ ఎందుకు కానీ అబ్బాయి, కాసేపు నువ్వే చెప్పలే ఆ దరిద్రం సంగతి ఏందన్నట్టుగా కొంతమంది ముఖ తేజస్సు నాకు అర్థమవుతుంది. శ్రేష్టమైనది ఒకటి ఉంది. చూడండి, 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను ఎవరతను? అదే ఎవరతను? రాజే. ఆహాజు. ఇప్పుడు మనం ఎవరి టాపిక్లు ఉన్నాం? హిజ్కియా టాపిక్లు ఉన్నాం. అంటే ఎవరతను అంటే ఏమని చెప్పాలి? హిజ్కియాకు తండ్రి. ఇప్పుడు తండ్రి దేవుని ఆలయాన్ని మూసివేస్తే కుమారుడు ఏం చేయాలి? తండ్రి అడుగుజాడల్లో కొనసాగాల. తండ్రిని ధిక్కరించి, తండ్రిని ఎదిరించి, తండ్రిని ఏలన చేసి, గేలి చేసి అవమానపరచడము ఏ కుమారుడు చేయకూడదు. కానీ అది ఇతను చేశాడు హిజ్కియా. ఇప్పుడు చదవండి 3వ వచనం. 3వ వచనం చదవలేదనుకుంటా స్టార్టింగ్లో. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరచి. ఆలోచించండి, ఇంత గడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతటి కలేజ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమని పిలుస్తారు ఇక్కడ? హిమ్మత్. అంతటి ధైర్యం ఎక్కడిది అతనికి? తండ్రి యొక్క ఎక్స్పీరియన్స్ని చూసుకున్నప్పుడు మన భాషలో మాట్లాడితే వాడెంత బచ్చగాడు అంటారేమో కదా. అంటారా అన్నరా? నేను బస్సులో వస్తా ఉంటే, ఏమ్రా మేడు దాకా అంత లేవు, కాలు తగిలిస్తావు నాకని ఒక అక్క అనింది. ఎంత లేడంట అది. బండికి ఇట్లా పెడతారు, దాన్ని ఏమంటారు? పొడుగుంటుంది, పట్టుకొని నిలబడతారు. బండికి ఇలా గుచ్చుతారండి, ఇలా 3, 4 దాన్ని నాట్లు. అంటే మేడి దాకా అంత లేడు కాబట్టి తగలకూడదు. నాటంతా ఉంటే అంటే ఇండైరెక్ట్గా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కాదంటారా? అంటే నేను అలా ఆలోచిస్తా, మీరు ఎలా ఆలోచిస్తారో తెలియదు. అసలు ఆ పిల్లవానికి ఆ పదం వాడకూడదు, సబబం కాదు. బాబు సరిగా నిలబడరా, బస్సు కదులుతుంది, వాడు నిలబడి ఉన్నాడు. 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాయి, ఆమెకు 75 ఏళ్ళు దాకా ఉంటాయి. ఇప్పుడు ఏమనాలి? బాబు కింద పడతట్టున్నావు, కాస్త నా ఒళ్ళో కూర్చో అనొచ్చు, తప్పులేదు. లేదంటే నేనే ఇబ్బంది పడుతున్నానైనా, ఒంట్లో బాగాలేదు, ప్రాణం బాగాలేదు, నాకు కొంచెం అట్ట దూరంగా ఉండనైనా అనడం కూడా తప్పేమీ కాదు. ఆ 2 అనకుండగా అనకూడంది అనిందా అనలేదా?
కొంతమందికి అరికాల్లో కూడా మెదడు ఉండదు అనిపిస్తుంది. మీరేమంటారో? మోకాలు అంటారా? నేనైతే అనలేను సుమా, నా వల్ల కాదు. ఒకరోజు నాకు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే నార్త్ ఇండియా, ఒకరోజు అంటే ఎప్పుడో కాదు, క్రిస్మస్ అయిపోయిన ఆదివారం తర్వాత నేను ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఒక ఏమని చెప్పాలి, బజరంగ బలికి ఒక నాయకుడు అంట. అతను అడిగాడు, యేసుప్రభు ఉన్నాడా అని అడిగినాడు. తమరేమనుకుంటున్నారో, నేనేమనుకుంటా సంగతి తర్వాత కానీ ఉన్నాడా అని అడిగాడు. నువ్వు ఉన్నాడంటే ఉన్నాడు, నువ్వు లేడనుకుంటే నీకు లేడు. ఆన్సర్ ఎలా ఉంది? మీరైతే ఏం చెప్తారో నాకు తెలియదు. నువ్వు ఉన్నాడనుకుంటే ఉన్నాడు, నువ్వు లేదనుకుంటే నీకు మాత్రమే లేడు. చాలా లాజిక్గా మనం మాట్లాడాలి. ఆన్సర్ కూడా వాడి మైండ్ బ్లాక్ అవ్వాలి. కాబట్టి నేను లేడని నమ్ముతున్నాను, నేను లేడని చెప్పగలను, రుజువు కూడా చేస్తాను అన్నాడు. అప్పుడు నువ్వైతే ఏం చెప్తావో? సరే, నువ్వేం చెప్పావో నన్ను అడగండి. నేనైతే ఏం చెప్పాను తెలుసా? నేను కూడా నమ్ముతున్నానండి నీకు బ్రెయిన్ లేదని. నేను కూడా నమ్ముతున్నా నీకు బ్రెయిన్ లేదని. ఆయన ఏమన్నాడంటే, ఉంటే చూపించు, నువ్వు ఉండి అంటే నాకు చూపించు అన్నాడు. నేనన్నా, నీకు బ్రెయిన్ లేదండి, నేను కూడా చెప్తున్నాను అన్నా. బుద్ధిలో ఉన్నాడో బ్రెయిన్ లేకపోతే ఎలా మాట్లాడతాను అన్నాడు. అవన్నీ నాకు అనవసరం, ఉంటే చూపి అన్నా. ఏది నా చేతిలో పెట్టు. ఏం పెట్టాలి ఇప్పుడు? వాడు ఉందని ఎలా ప్రూఫ్ చేసుకోవాలా? చెప్పండి, ఆన్సర్ ఎలా ఉందో? చూపించడానికి వాడు ఉండడు. ఇలా ఉంటాయి. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ వ్యక్తి ఎటువైపు నుంచి వస్తున్నాడు, ఏ వేలో వస్తున్నాడు, మనం ఎటు వెళ్ళాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే క్రైస్తవుడు అంత జ్ఞానిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో ఎవరు జ్ఞాని కాదు. జ్ఞాని అంటే ఎవరో తెలుసా? నువ్వే. నీ ఎంత తోపు తుడం ఎవరు లేరు. తెలీదా నీకు? చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య ఎవరంట? ఆల్రెడీ వారు ఎవరు? పరిపూర్ణులు అంటే మనం ఏం చెప్పాలా? తత్వవేత్త. చెప్పండి, ఇంకేమేం చెప్తారో? ఏమని పిలవచ్చు? ఆయనే 100 PhDలు చేశాడు, ఆయనే PhDలు చేశారు. ఆయనకున్న పరిజ్ఞానము మెథడిస్టు అంటారా? ఏం లాజీలు ఉన్నాయి? మైథాలజీ, మెథడాలజీ, చెప్పండి, సైకాలజీ, సైకో కూడా చెప్తారా? వాడు ఎన్ని లాజీలు చదివినప్పటికీ, ఎంతటి మహావక్త అయినప్పటికీ, ఎంతటి భారతరత్న అవార్డులు 1000 పొందినప్పటికీ, మహాజ్ఞాని ఎవరో తెలుసండి? మారు మనసు పొందిన వ్యక్తి. ఎవరు మహాజ్ఞాని? మీకు అర్థం కాలేదేమో. మీరు సెక్యులర్ స్టడీకి వాల్యూ ఇస్తారేమో, నేను ఇవ్వలేను. సెక్యులర్ స్టడీ తను ఎంతటి వక్త అయినప్పటికీ పరలోకానికి ఆ సర్టిఫికెట్లు తీసుకెళ్ళలేవు. మరి దేనికి ఉపయోగం? మనుషుల మధ్యలో ఘనపరచబడడానికి, సర్టిఫికెట్ పొందడానికి, అవార్డులు రివార్డులు పొందడానికి, ఒక చోట ఉద్యోగం చేయడానికి, జీతం తెచ్చుకొని, డబ్బు తెచ్చుకొని, భార్య పిల్లల కుటుంబాన్ని, వస్తువులు, వస్త్రాలు, స్థలాలు, పొలాలు, వాహనాలు కొనటానికి మాత్రమే పనికొస్తుంది. పరలోకానికి ఏమాత్రమో దానిలో అర్హత దాని వలన పొందలేం. పొందుతారా? పొందలేమా?
అందుకనే నా మనసు అటువైపు వెళ్ళలేదు. దేవుడు నన్ను వేరేలాగా తీర్చిదిద్దాడని నేను అనుకుంటున్నా. ఇంకా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా. అంటే నేను నిరంతరము విద్యార్థిగా ఉండాలి, భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు నా మనసులోకి దేవుడు చొప్పించాడేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పరిపూర్ణులైన వారి మధ్యన ఏం చేస్తున్నారంట? జ్ఞానమును బోధించుచున్నారు. అంటే జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానం అంటే ఎవరు? ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. అయితే పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును, అంటే వారు ఏం చేస్తున్నారో దానికి సరైన ఆన్సర్ అయినా 23వ వచనం. ఇప్పుడు చదవండి 24వ వచనం. ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ. ఇప్పుడు చదవండి. యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు కనుక సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తే సరిపోతుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆన్సర్. సూచక్రియలు కావాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. జ్ఞానాన్ని ప్రదర్శించాలంటే ఏమడుగుతున్నారంట? గ్రీసు దేశస్థులు, యూదులేమో సూచక్రియలు, గ్రీకు దేశస్థులేమో జ్ఞానమును వెదుకుచున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తుని పరిచయం చేస్తే ఆ ఇద్దరి అవసరత ఏమవుతుంది? తీరుతుంది. అంటే క్రీస్తే సూచక క్రియ చేయగలడు, క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి మరి ఇక్కడ. దయ్యముల జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, పరలోక సంబంధమైన. నువ్వు ఏ జ్ఞానిగా ఉండాలనుకుంటున్నావు? ఆలోచించాలి. అందుకనేంట పరిపూర్ణులైన వారి మధ్యలో ఏం చేస్తున్నారంట? జ్ఞానమును బోధించుచున్నారు. ఇది నీ స్థాయిలో ఇలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి నీ స్థాయి ఎలా ఉందో? 2022 కూడా చేరొచ్చావు. మన స్థాయి ఎక్కడుంది? ఏ జ్ఞానము కోసం మనం పరుగులు తీస్తున్నాం? ఏ జ్ఞానాన్ని లేక ఏ నాలెడ్జ్ని సంపాదించాలనుకుంటున్నాం? పుస్తకాలకు సంబంధించిందేగా, మనుషులకు సంబంధించిందేగా, మనిషి యొక్క మనసులో నుంచి పుట్టిందేగా. వాక్యానికి వ్యతిరేకం మన జీవితాలు. వాక్యం ఏంటో తెలుసా? బాల్యంలో ఉన్నప్పుడేనంట, కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని గురించే మాట్లాడాలా, ఆ వాక్యాన్ని నేర్పించాలా, ఆ వాక్యాన్ని భాషికములుగా కంకణములుగా కట్టుకోవాలా. అలవాటు ఉంది మనకు. చదివించకూడదు అని కాదు దాని భావం. దానికంటే విశేషమైనది మనం చేయడం లేదు. హైదరాబాద్లో ఒక సంబంధం వచ్చింది. నేను కిష్టపర్ అన్నగారితో మాట్లాడాల్సి వచ్చింది. చూపించాను కూడా ఫోటో. కెనడాలో అతను ఉద్యోగం 2019 నుంచి చేస్తున్నాడు. తను ఒక లిస్ట్ చెప్పాడు నాకు. ఆ లిస్ట్ అంతా చెప్పి ఒక అమ్మాయిని చూసి పెట్టండి, నాకు భార్య కావాలి అన్నాడు. నేను అడిగాను, లిస్ట్ అంతా చాలా బాగుందండి, నా లిస్టులో ఏముంటాయి తెలుసా? ఏముంటాయండి అన్నాడు.
ఒకటే ఒకటి ఉంటుందండి, ఆ ఒకటి మీ దగ్గర లేదని చెప్పాను. ఏం చెప్పాను? ఆ ఒకటేంటి? మీరు మారు మనసు పొందారా అని అడిగాను. మారు మనసు ఏంది? మేము చిన్నప్పటి నుంచి చర్చికి పోతాం. మా తాత ముత్తాతలు 28 మంది పాస్టర్లు ఉన్నారంట వాళ్ళ వంశంలో. ఇంకా మాకు మారు మనసు ఏంది? అసలు పుట్టకనే ఎక్కడ పుట్టాను? క్రైస్తవులు కాదు, పుట్టకతోనే ఆడ పుట్టాడు అన్నాడు ఆయన. నువ్వు ఆడబడితే నాకెందుకయ్యా? నేను పెళ్లి సంబంధం చూడాలంటే అమ్మాయి మారు మనసు పొందింటుంది, బాప్తీసం పొందింటుంది, సండే స్కూల్ టీచరో, వీబీఎస్ టీచరో, పరిచారకురాలుగానో ఉంటుంది. భౌతిక సంబంధమైన చదువే కాదు, ఆమె ఆత్మీయతలో నువ్వు నిలబడలేవు. ఒక్కరోజు కూడా ఆమె ఎదుట నువ్వు నిలబడలేవు. నీలాంటి నేను సంబంధం చూడలేనన్నా. మీరైతే ఏమంటారు? నేను పెళ్లి సంబంధాలు ఎలా చూస్తా తెలుసా అండి? మారు మనసు పొందిన డేట్ కూడా కావాలి నాకు. ఆ రోజు ఏ వాక్యం ద్వారా మారు మనసు పొందావో అది కూడా కావాలి. హస్త నిక్షేపణ జరిగిన వాక్యం కూడా కావాలి. ఏ సంబంధం అయితే పెళ్లి సంబంధం చూస్తున్నా ఏ సంవత్సరం, ఆ సంవత్సర వాగ్దానం కూడా కావాలి. ఈ 3 వాగ్దానములలో ఏ ఒక్క వాగ్దానమైన సేవకు సంబంధించింది ఉందనుకోండి, పెళ్లి చేయను. ఒక అమ్మాయికి సేవకు సంబంధించింది ఉండి అబ్బాయికి సేవకు సంబంధించింది లేదనుకోండి, ఆ కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. ఒకవేళ అబ్బాయికి సేవకు సంబంధించినటువంటి వాక్యం ఉండి అమ్మాయికి లేదనుకోండి, తర్వాత ఆమెనే నా మాట వింటుందిలే, నేను చెప్పినట్టు చేస్తుందిలే అనుకుంటే అందరూ షారాలే ఉంటారా? విజయవాడలో ఒక ఆంటీ ఉంది, మీకు చెప్పానేమో గుర్తు లేదు నాకు. ఆంటీకి ఒంట్లో బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అంకులు రిక్షా లాగుతాడు, ప్లాట్ఫారం రిక్షా అంటే సిమెంట్ బస్తాలు అవి వేసుకొని వెళ్ళి వెళ్తూ ఉంటాడు. అంటే అక్కడేమో రిక్షా లాగుతాడు అంటారు, ఇక్కడేమంటారు? తొక్కుతాడంటారా? తోస్తాడంటారా? అంకులు అలసిపోయి వచ్చి మంచినీళ్ళు అడుగుతా, అంటే పెద్ద వయసులో బాప్తిసం తీసుకున్నారని ఆ బాప్తిసం ఇచ్చిన దైవ సేవకుడు సహోదరుడు అంకుల్కేమో అబ్రాహం అని, ఆంటీకేమో షారా అని పేరు పెట్టాడు. అంతకుముందే ఒక భిక్షకుడు, ఒక యాచించేవాడు వచ్చి కేకేసాడంట, బాబు పోయిరాపో అనింది. ఆ తర్వాత ఈయనొచ్చి కేకేసినాడు. నేను అక్కడే ఉన్నా, నేను మాట్లాడుతూ ఉన్నాం, ఆయన నేను చూసా. ఆయన అన్నాడు, షారా కాస్త మంచినీళ్ళు తేవే అన్నాడు. ఏమన్నాడు? మొదటిసారి వినపడలేదు, రెండోసారి వినపడలేదు, మూడోసారి కొంచెం వాయిస్ పెంచాడు, షారా అన్నాడు. ఏరా అనింది ఆమె. ఆయన ఏమన్నాడు? షారా అన్నాడు. ఆమె ఏమంది? అంటే తన పెనిమిటి, తన యజమానుడు భర్తని గ్రహించలేదు. ఇందాక ఒక అతను కేకేశాడు, ఆమె ఏకాగ్రత నాతో కలిసి మాట్లాడుతుంది, ఎందుకు ఒంట్లో బాగాలేదు, ఏమైందని నేను సంభాషణ చేస్తూ ఉన్నా. కాబట్టి అంతగా గ్రహించలేకపోయిందో లేక వెనికిడి లోపమో, వయసు కూడా పెద్దదే కాబట్టి ఆమె ఏముంది? ఏరా అనింది. అంటే లేవే, ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దంట ఆమె. అంటే లేవే, కాస్త మంచినీళ్ళు గొంతులో పోయి అన్నాడు. అదేంటండి సారీ అండి, ఏమనుకోద్దండి, మీకు తెలియదేమో, కర్నూలులో ఒక పంతులమ్మ ఉంది, కృష్ణపరి గారికి ఏమైనా తెలిసేమో తెలియదు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి అప్పర్ ప్రైమరీ చేసి హై స్కూల్ చేసి ఇంటర్మీడియట్ దాకా ఆమె డెవలప్ చేస్తూ వచ్చింది. ఆమెది సొంత ఊరు గడివేముల ఆడుకూతురు ఆమె. కర్నూలు జిల్లాలోనే ఇటువైపు వెల్దుర్తి, మళ్ళీ ఇటువైపు ఉలిందకొండ వైపు ఏమో బహుశా ఆమె రిటైర్డ్ అయింది. పేరు కనకమ్మ. ఫుల్ ఎవిడెన్స్ ఉండాలండి నాకు. ఒకరు చెప్తారు కొంతమంది వాక్యం, అదొక ఊరు, ఆ ఊర్లో అది, దానికి తోకలేదు, ఇంకా డ్యాన్స్ మీరు పూర్తి చేసుకోండి. అట్లా ఉండకూడదు, పక్కా ఎవిడెన్స్ ఉండాల. ఆమె పేరు కనకమ్మ.
ఆయన పేరు అంతగా సుధాకర్ సంథింగ్ ఏదో పేరు, కానీ ఆయన పేరు అంత తెలీదు. థ్యాంక్ యూ, రంగస్వామి. ఆయన పేరేం పేరు? తనకంటే ఆయన ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయింది. ఆయన సర్వీస్ ఇంకా 10-12 ఏళ్ళు ఉంది. ఆయన బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. వారి అన్యోన్య సంబంధాన్ని మాత్రమే తప్ప ద్వేషపూరితమైన విషయం కాదు. అరే రంగసాం అంటది, మేడం చెప్పండి. ఆయన ఏమంటాడు చెప్పరు, ఆమె ఏమని పిలుస్తుంది. అలా మాట్లాడి నీకు ఇష్టమైతే అంగీకారమైతే, ఆమె చాలా భక్తిపరాలు, మీకు తెలీదు. కనకం అంటే నిప్పుతో చెలగాటమే, అంత విశ్వాస వీరురాలు ఆమె. వారి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ పెళ్లి చేసి, ఈ మొక్కతే ఉద్యోగం చేసేది. వాళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాత నిజంగా అలాంటి అక్కలుంటే ఎంత అదృష్టవంతులో. లాస్ట్కి ఆమె అంటే ఈమె ఉద్యోగం ఉంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనుకో, ఆ జీతం ఎట్టిపోతుంది, భర్త దగ్గరికి వెళ్తుంది. నా తమ్ముళ్ళు నా చెల్లెల వారి భవిష్యత్తు ఏంటి, తల్లిదండ్రులు లేరు అని ఆలోచించిన ఆనిముత్యము లాంటి మహనీయురాలు, దిగ్గజము లాంటి వ్యక్తి. ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమెను గురించి విన్నా, అందుకనే చెప్పగలుగుతాను. చెప్పండి మేడం అంటాడు. కాబట్టి చాలా ఆశ్చర్యమైన విషయం. వారి అభినవ సంబంధం ఎలాంటిదో, వారి దాంపత్య జీవితం ఎలాంటిదో, వారు స్నేహితుల్లాగా జీవిస్తున్నారనిపిస్తుంది, అలాగా సంభాషణ చేసుకుంటున్నారంటే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సత్యవేద గ్రంథం బైబిలు సెలవిస్తున్నటువంటి సంగతులు, తండ్రి ఏ స్థాయిలో ఉన్నవాడు, కుమారుడు ఏ స్థాయిలో ఉన్నాడు. తండ్రి దేవుని మందిరపు తలుపులు మూసివేస్తే కుమారుడు ఏం చేశాడు, దేవుని మందిరపు తలుపులు తెరిచాడు. అంటే ఏమేమి ఉండింటుంది అతనికి, ఎన్ని ఆటంకాలు వచ్చింటాయో కదా, వాటన్నిటిని ఏం చేయలేదు, లెక్క చేయలేదు. ప్రేమిణ స్నేహితులారా, మిత్రులారా, యవనస్తులారా, ఈ మధ్యాహ్న కాలము, ఈ సంవత్సరము మొదటి మాసంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీ తల్లిదండ్రుల స్థితిగతులు కాదు నువ్వు చూడాల్సిందే, వారి వ్యక్తిగత జీవితాలు కాదు నువ్వు చూడాల్సింది, వారి బలహీనతలు కాదు నువ్వు చూడాల్సింది, వారి ఆత్మీయత కాదు నువ్వు చూడాల్సింది, వారి ఆర్థిక స్థితిగతులు కాదు నువ్వు చూడాల్సింది. అతీతంగా నీ విశ్వాస జీవితం ఉండాలి, అతీతంగా నువ్వు భక్తిలో ఎదగాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. నీ తల్లిదండ్రుల కంటే నువ్వు ముందుగా మారు మనసు రక్షణ పొందాలి, నీ తల్లిదండ్రుల కంటే నువ్వు ముందుగా బాప్తిసం పొందాలి. గుంటూరు జిల్లాలో ఒక ఊరుంది, అన్నగారికి తెలుసు, తిమోతి అన్నగారికి. వాళ్ళ మామగారు సేవ చేసిన పక్క ఊరే చుండూరు. ఆ ఊరిలో ఎలీషా అనే ఒక అబ్బాయికి మారు మనసు పొందాడు. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పుకుంటారంటే, మేము ఎలీషా తల్లిదండ్రి, మేము ఎలీషా తల్లిదండ్రి అని చెప్పుకుంటారు. ఎక్కడ? సంఘములో. అంటే ఎవరిని బట్టి ఎవరి పేరు చెప్పుకోవాలి ఇప్పుడు? ఎలీషా వాళ్ళ తల్లిదండ్రి కంటే ముందుగా ఏం పొందాడు? బాప్తిసం పొందాడు. అంటే వారి ఐడెంటిటీ ఎలా అవుతుంది సంఘములు అంటే, మేము ఎలీషా తల్లిదండ్రులం అంటే, ఓహో మీరు ఎలీషా తల్లిదండ్రులా, ఆ స్థాయిలో నువ్వు ఉండాలి. పరిచయ విషయంలో ఏ స్థాయిలో ఉండాలో తెలుసా? ఒకసారి చదవండి. పరిచయ విషయంలో ఏ స్థాయిలో ఉండాలో తెలుసా? అపోస్తల కార్యం 18వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం చదవండి. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకులా ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని, 3వ వచనం చదవండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను.
వారు కలిసి పని చేయుచుండిరి. ఇప్పుడు చదవండి 24వ వచనం. అలెగ్జాంద్రియుడైన అపోల్లోని యొక్క యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడినై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకునేను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించను. ఎక్కడికి వచ్చే వరకు ఏమైంది? ఆధ్యాత్మిక జీవితంలో, పరిచర్య జీవితంలో భర్తను ఓవర్టేక్ చేసి చాలా శరవేగంగా దూచుకొని వెళ్ళిపోయింది ప్రిస్కిల్లా. భర్త వెనుకాల కనపడకుండా అలాగా సాగి భర్త చాటున సాగి వెళ్ళవలసిన భార్య ఎక్కడికి వచ్చే వరకు ఏమైంది? ఆత్మీయతలో ఎంతో శరవేగంగా దూచుకొని వెళ్ళిపోయింది. ప్రియమైన సోదరి సోదరా, నీ ఆత్మీయత ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? 2022లోకి రాగలిగావు, మంచిదే, దేవుని స్తోత్రం. ఆత్మీయంగా వెనుకబడిపోయేవాడవుగా ఉండిపోయావా? ఆత్మీయంగా వెనుకబడిపోయే దానవుగా ఉండిపోయావా? లేక ప్రిస్కిల్లా వల్లే నీ వేగము పెంచావా? ఎవరెస్ట్ శిఖరం లాంటి ఆటంకాలు అధిరోహించబడినప్పటికీ అధిరోహించగలిగే శక్తి సామర్థ్యాలు నీ విశ్వాస జీవితంలో, నీ పరిచర్యలో, సంఘములో, సహవాసంలో ఉన్నాయా? మా వారు వద్దన్నారండి, మా అత్త ఊరుకోదండి, మా మామయ్య అట్టిట్టు అంటాడండి, మా ఆడపడుచులండి, మా బావమరుదులండి, అసలే కష్టమండి. ఇలా ఉందండి ఆత్మీయత. వారందరిని మెప్పించి వారి ద్వారా వారికి వారే, అమ్మ కావాలంటే వంట నేను చేసుకుంటా కానీ ప్రార్థనకి వెళ్ళిరాపో తల్లి అనిపించే స్థాయికి వచ్చిందని విశ్వాస జీవితం. సహోదరుడా సహోదరి, నూతన సంవత్సరం నీ విశ్వాస జీవితము, పరిమాణము, నీ ఆత్మీయత, నీ భక్తి, నీ పరిచర్య ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆపుకున్నావు? ఎందుకు కనబడలేకపోతున్నావు? ఎందుకు వెనక్కి తగ్గావు? నువ్వు దూచుకొని వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. నీవు చేసే విధానం, నీ భక్తి, నీ పరిచర్య ఎక్కడ ఆగకూడదని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు ఎక్కడ ఆపావో? ఎంతకాలం అయిందో ఆగిపోయి? ఎన్ని నెలలు ఆగిందో? ఎన్ని సంవత్సరాలు వెనుకబడిపోయావో ఆత్మీయతలో? ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంది నీ స్థితిగతులు? ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వేగం పెంచామా? కొన్ని వాహనాలు ఉంటాయి, మన దేశంలో ఆ వాహనాలు ప్రయాణం చేయడానికి వీలవదు. కొన్ని వాహనాలు ఉంటాయి, సెకండ్ గేర్ వేయడం అంటే ఎన్ని కిలోమీటర్ల వేగం వెళ్ళాలి? కొన్ని బైకులు ఇప్పుడు వచ్చేటివి ఎఫ్జెక్ట్, ఆలోచించండి. అది తక్కువ స్పీడ్కి పోతే గేర్ పడదు. ఒక ఆయన అన్నాడు, ఈ బైక్ అనవసరంగా ఉన్న బదులు నా బతుకులు టాప్ గేర్ రీచ్ అవుతానా లేదా నేనే టాపు లేసిపోతానా అనే భయం పుడుతుంది అంటుండే ఆయన. నా జీవితమే వాళ్ళ అత్తగారులు పెట్టారంట ఆయనకి. బండి మీద సెకండ్ గేర్ దాటి థర్డ్ గేర్కి వెళ్తే టిట్ అంటాడంట సారు. ఇంకా ఫోర్త్ గేర్కి వెళ్తాడా? ఇప్పుడు ఫిఫ్త్ గేర్లు కూడా వచ్చినట్టున్నాయి. ఆలోచించండి. అసలు నీ బండికి విశ్వాస జీవితంలో, నీ ప్రయాణంలో గేరు ముందుకెళ్ళే వ్యక్తిగా ఉందా, లేకుంటే ఇంకా డౌన్ చేసుకునే వ్యక్తిగా ఉండిపోయావా? నీ ప్రార్థనలో, నీ పరిచర్యలో, నీ ఆత్మీయతలో, నీ భక్తిలో, నీ ఆరాధనలో, నీ సమర్పణలో, నీ త్యాగంలో, అన్న నేను ఏమీ లేనిదాన్నంటే ఆమెనంటాడు దేవుడు. అసలు ఈ మీటింగ్కి, ఈ ప్రేమ విందుకి మా దగ్గర ఏముందన్న ఒంటి మీద వస్త్రాలు తప్ప
ఏమీ లేదని అంటే ఆమెనంటాడు దేవుడు. బీరువలో పెట్టిన 1000 రూపాయలు కూడా కనపడవు. నేను ఈయన పెట్టింటే బుద్ధి లేనోడా, నోరు మూసుకో, ఏడపాడేసి వచ్చావో. సేవకుడన్నా పెద్దలన్నలు మీటింగ్ పెడదామని అడిగితే ఏమీ లేదంటివి, ఇప్పుడేం 1000 రూపాయలు బీరువలో పెట్టినా అని చెప్తావా? నీ బతుకు సెడ. ఎప్పుడు మంచిగా చెప్పినావు నువ్వు, ఏడపాడేసి వచ్చి ఎవడికి ఇచ్చి వచ్చావో. ఒకవేళ కొంచెం అలవాటు ఉందనుకో, ఇంక అటు పోయింటేలే మర్చిపోయి అది తీసుకొచ్చి మన మీద, అంతేనే కదా? మీరు అట్టంటలు కాదు, మంచోళ్ళు అనిపిస్తుంది. ఎక్కడ ఆగిపోయింది మన ఆత్మీయత? సంవత్సరం మాత్రమే కొత్తది, కానీ నీ విశ్వాస జీవితం పాతదైపోయింది. వెలిగించబడలేకపోతున్నావు, వెలుగుమయంగా ఉండలేకపోతున్నావు, ఇతరులకి కనబడలేకపోతున్నావు, కనుమరుగైపోతున్నావు. అనుకుంటున్నావు నేనైతే రాను కానీ మందిరానికి, నాకేదో ఒక అధికారం ఇస్తే వస్తా. నేను 2008 వరకు హెబ్రోన్ సహవాసం కాదు, బైబిల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అనే సహవాసంలో నేను జాయింట్ సెక్రటరీగా పరిచర్యలో కొనసాగాను. ఆ తర్వాత నెక్స్ట్ సెక్రటరీ నేనే. ఆ సందర్భంలో అకులా అనే ఒక సేవకుడు కొత్తగా జాయిన్ అయినాడు. అతను బాగా చదువుకున్నాడు, అతనికి 4 బ్రాంచీలు కూడా ఉన్నాయి. అతను సేవకుల మీటింగ్కి ప్రతి నెల అటెండ్ అయ్యేవాడు కాదు. ఆ సహవాస అధ్యక్షుడు అడిగితే నాకు కూడా ఏదైనా పోస్ట్ ఇస్తే ప్రతి నెల సేవకుల మీటింగ్కి వస్తా. అర్థమవుతుందో లేదా మీకు? అర్థమవుతుంది అనుకుంటున్నా. నేనన్నాను, అంకుల్ నాకు ఏ సేవకుల మీద ఏ అధికారం వద్దు, నేను ఒక సేవకుడిగా మీతో సహవాసం చేస్తా. ఆ సహవాసం ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందంటే, నిలువుటంగి వేసుకొని నడుముకి తాడు కట్టుకొని జాషువా రెవరెండ్ అని పెట్టుకోవాలంట. ఆ దరిద్రం వద్దని వదిలేశా. ఏమవ్వాలంట, కొన్ని చోట్ల పేపర్లో పేరు కూడా వేశారు, జాషువా రెవరెండ్ జాషువా విజయవాడ అని. ఆ మీటింగ్ వెళ్ళలేదండి నేను వాక్యం చెప్పడానికి. ఆ మీటింగ్లో పెద్ద పాంప్లెట్ వేసి ఫోటో వేసి ఎక్కడ కనిపించారో తెలుసా? సిస్టర్స్ దాన్ని ఏమంటారు, గ్రామాలలో వెళ్ళేసి వస్తారు కదా మార్నింగ్, దానికి తగిలి కట్టి పెట్టి ఉంది, అంటించారు. లాస్ట్కి జాషెట్ ఇట్ట దీనికాడ దాని మీద ఉంది రెవరెండ్ జాషువా విజయవాడ అని. అది వేరే ఊరిలో మీటింగ్ అంటే పోస్టర్లు అంటించి అలా అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఫోన్ చేసి ఆ మీటింగ్ పోలా. అలా 2-3 చోట్లకు రెవరెండ్ అని వేసి వెళ్ళలేదు. ఈ దరిద్రం నాకు జాడ్యం అంటేటట్టుంది నాయనా అని ఒకటే అడిగాను, ఏంటి అంకుల్ మరి పరిస్థితి ఇదంటే, జాషువా రెవరెండ్ అనిపించుకునే బిరుదు రావడానికి 5-6 ఏళ్ళు పట్టుద్ది, అప్పటిదాకా మాతో ఉండు. ఇక అది తీవ్రత పెరిగే కొలది వద్దంటే ఏకగ్రీవంగా జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. మేమందరం ఇష్టపడ్డాం, నువ్వు కాదంటానికి వీల్లేదన్నాడు. సంతకం చేయడం సరిగా రాదు, నా బతికి ఇది ఎందుకు రాయని అనుకున్నా. అయితే అప్పుడు నేను వద్దనుకుంటే అప్పుడు అకుల్లాకి ఇవ్వలేదు, కానీ వేరే అవకాశం ఇచ్చారు అతనికి, ఏదో యూత్ కన్వీనర్ లీడర్గా. అలా కొంతకాలం వచ్చాడు. దేవుని స్తోత్రం, ప్రస్తుతం శరీరధారిగా లేడు. కాబట్టి వయసులో చాలా చిన్నోడే సుమా. ఇలా పట్టుకుంటే నా చేతులు జరిపోయి ఇంకెవరన్నా నాకు హెల్ప్ చేయాలి అతన్ని రౌండ్ పెట్టుకోవాలి, అంత సన్నగా ఉంటాడు. తిమోతి అంకుల్ తెలుసు చెప్తారు కదా, అతని చెయ్యి నా నడుము రెండొకటే. ఏమని చెప్తాడు? అతని చెయ్యి ఎంత సన్నగా ఉంటుందంట, ఆయన చెయ్యి ఏం పేరు, ఆయన పేరు ఏం పాలు పేరు మర్చిపోయాను. ఆయన సేవకుడైన తర్వాత ఈ చెయ్యి హ్యాపీ పాల్, ఆయన పేరు ఏం పాలు, హ్యాపీ పాల్ గారు.
ఆయనకి ఈ చెయ్యి ఎంత ఉంటుందో, తిమోతి అంకుల్ నడుము ఎంత ఉంటుందో ఆయన ఈ చెయ్యి అంత ఉంటుందంట. ఇంకా బాడీ ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి, అంత సన్నగా ఉంటాడు. హ్యాపీ పాల్ గారు 2 మంచి లక్షణాలు ఉన్నాయంట ఆయనకి. ఒకటి వడ్డిస్తుంటే ఇక వద్దన్నాడంట. రెండో అలవాటు కూడా ఉందంట, వడ్డించకపోతే వడ్డించండి అని అడగడంట. 2 మంచివేగా. వడ్డిస్తే ఏమన్నాడు? వద్దన్నాడు. వడ్డించకపోతే మళ్ళీ కావాలని ఎవరిని పిలవడు. గ్రేటే. అంటే ఇద్దరు 2 లక్షణాలు ఆయనలో ఉన్నట్టు రికార్డే కదా. ఆయన దీనికి ఓకే, దానికి ఓకే. పౌలు అంటాడు, నేను బీద స్థితిలో ఉండనెరుగుదును. చెప్పండి. హ్యాపీ పాల్ గారికి కూడా పెద్ద ఆయనకి 2లో ఆయన ప్రావీణ్యత కలిగిన వాడే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఇంత చిన్న వయసులో రాజులు ఉన్నారంటే సామంత రాజులు కూడా ఉండే ఉంటారు కదా. మరి ఆ వంశములో హిజ్కియా కంటే పెద్దవారు ఉండింటారు కదా. వారందరినీ ఎలా ఎదిరించగలిగాడు? దేవుని మందిరపు తలుపులు తెరిపించడం అంత ఈజీనా? ప్రతిపక్షం ఉంటుందా ఉండదా? కాబట్టి ప్రేమిన స్నేహితులారా, ఎన్ని ఆటంకాలున్నా యవన కాలంలో నీ విశ్వాస జీవితము హిజ్కియాలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యవన కాలంలో నీ విశ్వాస జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా చూస్తే, ఇప్పుడు మనకు సమయం లేదు, రెండోది చూడండి. 30వ అధ్యాయము హిజ్కియా జీవితంలో ఉన్న 2వ అనుభవం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. పవిత్ర స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్ర పరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగలిగిన యెహోవా ప్రాయచిత్తము చేయునుగాకని ప్రార్థింపగా. హిజ్కియా జీవితంలో ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అడ్డుబండలున్నా, రాజరికములున్నా దేవుని మందిరపు తలుపులు తెరిపించడానికి అక్కడ మంత్రులను, సామంతులను, యాజకులను, గాయకులను అందరినీ సమకూర్చడానికి ఎంత సొమ్ము ఖర్చు అయింటుందో. అందరికీ సర్వ సమృద్ధి పని కలిగించిన వాడిగా ఉన్నాడు. అందరి జీవితాలను దిశానిర్దేశులు చేసిన వాడిగా ఉన్నాడు. ఏ వయసులో? 25 సంవత్సరాల వయసులో. 25 సంవత్సరాల వయసులో దేవుడు నిన్ను సీఈఓగా చేస్తే, 25 సంవత్సరాల వయసులో నువ్వు కలెక్టర్ అయితే, 25 సంవత్సరాల వయసులో ఆలోచించండి ప్రేమినా స్నేహితులారా, మిత్రులారా, నీ చదువును బట్టి బ్యాంక్ మేనేజర్ అయితే, 25 సంవత్సరాల వయసులో నువ్వు తహసీల్దార్ అయితే, 25 సంవత్సరాల వయసులో నువ్వు స్థానం ఏంటి? ఇటీవల కాలంలో ఒక రిక్షా దొక్క ఆయన పేదవాడి కుమారుడు ఏమయ్యాడు? 22 సంవత్సరాలకే నార్త్ ఇండియాలో ఐఏఎస్ కలెక్టర్ అవుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ స్థానానికి వెళ్ళడానికి ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచన ఉందా అంటే, మొట్టమొదట ఏం చేయాలా? దేవుని మందిరపు తలుపులు నా చేతులతో తెరవాలి, నేను వెళ్ళి ఓడవాలి, నేను వెళ్ళి చేపలు వేయాలి, నేను వెళ్ళి పరిచయం చేయాలి, ఆ మొదటి స్థానం నేనే కైవసం చేసుకోవాలన్న ప్రత్యక్షత లేకపోతే హిజ్కియా స్థాయికి నువ్వు ఎన్నడూ కూడా రాలేవు. రోజు రోజుకి నువ్వు వెనుకబడిపోతూ ఉంటే వారు చేస్తారు, వీరు చేస్తారు, నువ్వేమో చేయవు, రావు, వేరే వాళ్ళు చెప్తే భరించలేవు. ప్రేమిన స్నేహితులారా, ఆలోచించండి. ఒక విద్యార్థిని లీడర్గా ఎవరిని పెడతారు?
వాడు బాగా చదివిండాలా, వాడు మంచి క్రమశిక్షణ కలిగిన వాడు ఉండగా, స్కూల్కి నెలకు ఒకసారి అటెండ్ అయితే చాలా వాడిని పెడతారా? రెగ్యులర్ అయి ఉండాలి. కాబట్టి అన్ని లక్షణాలు చూస్తేనే కదా అతను లీడర్ పెడతారు. మరి సంఘము అనేది ఎంత విశేషమైంది, దాంట్లో ఒక బాధ్యత రావాలంటే మనం ఎంత రెగ్యులర్ అయి ఉండాలో, మనం ఎంత భారం కలిగిన వారమై ఉండాలో, మనం ఎంత శరవేగంగా చురుకు స్థలాన్ని కలిగి పరిచయం చేసేవారమై ఉండాలో, ప్రార్థించేవారమై ఉండాలో, ప్రకటించేవారమై ఉండాలో. మీరు గమనించలేదేమో, నిన్న ఇక్కడ ఒక బుడ్డోడు కూర్చున్నాడు, వాడి పేరేంటో అయ్యగారు, వాడు తప్పలు కూడా కొట్టాడు సుమా టీ తాగేటప్పుడు. అక్కడ కుట్టాన్ని వాడు కొడతా ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అంటే వాడిలో ఏముందని అర్థమవుతుంది. జీలుంది, ఆ తలాంతు ఉంది. ఖచ్చితంగా వాడు ఏమవుతాడు, సరైన పద్ధతిలో గైడెన్స్ చేస్తే వాడు 9-10 సంవత్సరాల వయసులోనే వాడు కోచర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాడి స్కిల్ ఏంటో మనం గ్రహించాలి. వాడికి ఏం కాన్ఫిడెన్స్ ఉందంటే అంత డేరుగా వచ్చి ఇక్కడ ఖాళీగా ఉంటే తప్పలో ఏం చేస్తున్నాడు, ఆపే పని మీద లేదు, కొట్టే పని మీదనే ఉన్నాడు. ఆపిన ఆగేటట్లేడు వాడు. ప్రియమైన వారులారా గమనించండి, ఆ తలాంత్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాల్సి వస్తుంది. ఎవరు లేరనుకోండి, వాడి స్టెప్నీగా వాడబడతాడు. అప్పుడు ఇక అరే రారనైనా నువ్వు రా కొంచెం కొట్టు. మా సార్ ఎఫ్రాయిం కిస్తీ కట్టడానికి, కిస్తీనా ఏమంటారు, కంతు కట్టడానికి వెళ్ళాడు. ఆ డేవిడ్ సారు ముగ్గురు టీము ఆ బండి మొయ్యలాక మెత్తబడింది, మెల్లగా వస్తున్నారు. అప్పటిదాకా నువ్వు సాగొట్టుదానని అనడా, అంటారన్నారా? నీళ్ళు తలాంతుంటే, జీలుంటే ఖచ్చితంగా నువ్వు వాడబడతావు. నిన్ను దేవుడు ఎప్పుడు మూలకి పెట్టడు. నిన్ను వాడుకోవాలనుకుంటే, జాషు అనే వాడికి ఏ యాక్సిడెంట్ అయ్యి ఏ ఇబ్బంది వచ్చి ఆగిపోతే వాడి స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. ఇది దైవ ప్రత్యక్షత అంటే. అంతేగాని ప్రభా జాషు కాలో చేయిరిగితే నేనేనైనా ఫుల్ పెట్టెక్కేది అనుకోకూడదు. ఒకడు ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? పొలం పక్కన పొలం ఉంది, పైన పొలం నుంచి నీళ్లు కింది పొలానికి రావాలి కదా. అప్పుడు ప్రార్థన చేశాడంట, ప్రభా ఆయనకు అత్యంత ప్రేమ కలిగిన తమ్ముడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఎవరు లేరిక, తమ్ముడు ఆయనే. తమ్ముడిది 1 ఎకరం ఉంది, అన్న పొలం తర్వాత తమ్ముడికి నీళ్ళు పోతాయి. వాడికి వాళ్ళ ఇరువురికి మధ్యలో ఎవరుంది, ఎవరి పొలం ఉంది, అన్నకి తమ్ముడికి రాకముందు కాలువకి దగ్గరలో తిమ్మన్న, అతని పేరేం పేరు, తిమ్మన్న. అయితే రజకులు కనుక తిప్పడు అని పిలుస్తారంట. అతను తిమ్మడు అని కూడా పిలుస్తారు. ఆయన అన్న విశ్వాసి, తమ్ముడు కూడా విశ్వాసే. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటుంటే, ప్రభువా తిమ్మడు చస్తే ఆ పొలాన్ని పెట్టుకునే నీళ్లు నా పొలానికి పెట్టుకుంటా. ఎవడు చావాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తిమ్మడు చావాలని ప్రార్థన చేసి, అమ్మయ్య దేవుడు నా ప్రార్థన విన్నాడు. 2 గంటలు ప్రార్థన చేశా, వేరే వాళ్ళ ప్రార్థన దొంగిలించాడు సమయాన్ని. 2 గంటలు ప్రార్థన చేశా, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇక తిమ్మడి రాత్రి చచ్చిపోతాడు, రేపు పొద్దున్నే నేను నీళ్లు పెట్టుకోవచ్చు అనుకొని పోతే, ప్రార్థన నుంచి ఇంటికి రాగానే ఇంట్లో జనాలు ఏడుస్తారడం మొదలుపెట్టారంట. ఎవడు చచ్చారు? తమ్ముడు చచ్చాడు. ఎవడు చావాలని ప్రార్థన చేశాడు? ఎవరు చచ్చారు? ఇప్పుడు మీరు అట్టంటలు కాదు, మంచోళ్ళే. అట్ట చేయరనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినడు. దేవునికి ఒక నీతి ఉందండి. మనకంటే అవినీతి ఉంటుంది, కానీ దేవునికి ఏముంటుంది? నీతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ పరిచర్య ఎక్కడ ఆగిపోయిందో, నీ ఆత్మీయత ఎక్కడ ఆగిపోయిందో, నీ భక్తి ఎక్కడ ఆగిపోయిందో, దేని వైపు చూసి నీవు ఆపు చేసుకున్నావో, అసలు అక్కడ ఏ స్పీడ్ బ్రేకర్లు లేవు, అక్కడ ఏ డైవర్షన్ బోర్డు లేవు, కానీ నువ్వు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నావు. అది నీ ఆత్మీయమైన జీవితమా? ఎక్కడ నువ్వు దారి తొలిగిపోయావో, ఎక్కడ తప్పిపోయావో
నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియాలాగా నువ్వు శరవేగంగా ముందుకి రావాలి. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఈ నూతన సంవత్సరం నువ్వు వద్దనుకున్నా బీరువలో పెట్టి తాళం వేస్తానన్నా, బంధిస్తానన్నా, అండమాన్ నికోబార్ జైల్లో పెడతానన్నా 2022 ఆగుతుందా? ఆగదు. అది ఎలా ఆగదో నీ ఆత్మీయమైన జీవితం కూడా ఏది ఆపకూడదు. ప్రేమైన విశ్వాసి సహోదరి సహోదరుడా, ప్రేమైన యవనస్తురాలా, నువ్వెక్కడున్నా నీ స్థానం ఏ సంఘంలో ఉన్నా అదే స్థానం దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఈ ఊరు నుంచి చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వ్యవసాయం కోసం, వ్యాపారం కోసమో, దేనికోసమైనా నువ్వు వేరే చోటుకి వెళ్తే ఈ సంఘంలో ఏం పని చేసావో ఖచ్చితంగా ఆ సంఘంలో నీ కోసం ఆ పని రెడీగా ఉంటుంది. ఆలోచించండి. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాజు అనేవాడు ఎక్కడున్నా రాజే. నువ్వు బంగారం అయితే మట్టిలో వేసిన బంగారమే, చెప్పండి, పేడలో వేసిన బంగారమే. నువ్వు బొగ్గు అయితే నేనేం చెప్పలేను. నువ్వు బంగారము అయితే నువ్వు ఎక్కడున్నా వికసిస్తూనే ఉంటావు. షోకేజ్లో పెట్టినా నువ్వు బంగారమే, అగ్నిలో పుటం వేస్తున్నా నువ్వెవరు? బంగారమే. అమ్మాయి మెడలోకో, చెవులేకో, గొంతులేకో వచ్చినా బంగారమే. నేల మీద పడేసినా నువ్వు ఎక్కడున్నా బంగారమేనండి. నువ్వు బంగారుగా అవడమే ముఖ్యమైన విషయం. బంగారుగా ఉన్నావు, నువ్వు బొగ్గుగా మారకూడదు. యాదైతే ఏముందిలేండి, అదొక కలర్ ఇదొక కలర్, ఏదైనా కలరేగా అనుకుంటే ఎట్లా? అది కూడా కలరే, అది కలరే ఇది కలరే, కానీ ఏ కలరు ముఖ్యమైనది? అది ఆకర్షించేదిగా ఉంది. కాబట్టి నువ్వు అలా ఉండాలని మన పాటల పుస్తకంలో పాట ఉంటుంది. ఎర్ని అంకుల్ రాశాడు ఆ పాట. మీకు ఎవరికైనా వచ్చా? సుఖ దుఃఖాల యాత్ర కాదా మానవ జీవితమంతా, క్షణం క్షణం దాత్రిలోనా, క్షణం క్షణం దాత్రిలోనా, క్రీస్తేసేనే సౌఖ్యం కాదా. అది ఎక్స్ప్రెషన్తో పాడాలా, శివరంజని రాగంతో పాడాలా, లేదంటే దుఃఖముఖి రాగంతో పాడాలా. ఖచ్చితంగా ఆ పాట సిస్టర్స్ పాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటారు. 2 అలవాట్లు ఉన్నాయి వాళ్ళకు. ఎవరైనా చనిపోయిన కాడ నేను అదే గమనిస్తూ ఉంటా. చనిపోయిన కాడ చూస్తే మాట్లాడుతూనే ఉంటారు. అట్ ఏ టైం సేమ్ టైంలో 2 తలాంతులు సుమా, ఎంత అదృష్టవంతులో. కాబట్టి ఈ పాట పశ్చాత్తాపంతో కూడినటువంటి అనుభవంతో, దుఃఖంతో, వేదనతో, నిరాశ నిస్పృహతో పాడాలి. ఒకవేళ గంతులేసి పాడామనుకో, ఎర్ని గారు చూస్తే ఆత్మహత్య చేసుకుంటాడు. జేసీరావు అంకులు అరే నన్ను చంపేస్తున్నారా అన్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా పాడదాని పాట జేసీరావు అంకులు రాసుకున్న పాట. మనం హమ్మింగ్ పెడతా ఉన్నాం దాంట్లో. అని షటప్ యువర్ మౌత్ ఫస్ట్, దిగండ్రా, ఎవడరా మిమ్మల్ని ఫుల్ బిట్ ఎక్కించింది పాడమని అన్నాడు. అంతే. పెద్ద మీటింగ్లో గజ వణికిపోయినారు. అసలు ఈ పాట ఎవరు రాస్తారో తెలుసా అంటే, ఎవరు రాస్తారు? ఆ పాట ఏ అనుభవంతో రాసుకున్నానో తెలుసా? ఎవరు రాసుకున్నాడంట? భార్య చనిపోయి ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభు. అది ఎంత అనుభవంతో రాసుకున్నాడో. మరి ఆయన ఆత్మహత్య చేసుకోడా? ఆయన ట్యూన్ చేసిన పాటని వేరేలా ట్యూన్లో మనం పాడితే. కాబట్టి వర్తమానం చెప్పాలి, తప్పు చెప్పినా క్షమించండి అనొచ్చు, కానీ పాట పాడే వాళ్ళు మాత్రం ఇంకా నయం. మన పాటకి తాళాలు స్వరాలు లేకుండా ఉన్నాయి. అవి కనుకుంటే మనుషులందరూ బయటికి వెళ్ళిపోతారు. గాడిదలు వచ్చి
నీకంటే మేమే బెటర్ రా అనుకుంటాయేమో అవి. అందుకే అలాంటి దరిద్రం గాడిద గొంతు ఉంది కాబట్టి నేను ఎక్కువ పాడడానికి ఇష్టపడాను. దాంట్లో ఒక మాట ఏంటంటే, అగ్నిలో పుటము వేసినప్పుడు మెరయుట, అగ్నిలో మేలిమి మెరయుట లేదా ఆ మేలిమి, బా ఏం వర్ణించాడండి, వర్ణనాతీతం. ఆ పదాల కూర్పు, ఆ సాహిత్యానికి మనం హ్యాట్సప్ చేయాల. ఆ మేలిమి నీవే కదా. మనమైతే మేలిమే నేనా, నీ కళ్ళు ఏమంటే పత్రికలు అయినట్టున్నాయి, పచ్చగా కనబడుతున్నాయి, నేను బొగ్గిక్కడా అనుకోవాల్సి వస్తుంది. నేను మెరబెట్టలేదు. విశ్వాస జీవితంలో ఎక్కడ నీ ఆత్మీయత కోల్పోయావో, ఎక్కడ వెనుకబడిపోయావో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడ నీ పరిచర్య ఆగిపోయిందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. లేచి నిలబడదాం, ఓ పాట పాడదాం, ఆ తర్వాత కొన్ని మాటలు మరలా మనం ధ్యానం చేస్తాం. మనకి ఇంకా అరగంట సమయం ఉంది. కొన్ని మాటలు మరలా మనం ధ్యానం చేస్తాం. రండి బ్రదర్స్. దయచేసి ముందరికి చదువుకోండి, ముందరికి రండి, ముందరికి చదువుకోండి. కళ్ళగొట్ల వాళ్ళు ఇప్పుడు తీరుబాటు అయింది. కళ్ళగొట్ల వాళ్ళకు భయమే భక్తి లేకుండా ప్రవర్తిస్తారు కదమ్మా.